యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కప్పల రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ కళ్ళగీత కార్మికుల వృత్తి సమస్యల పట్ల ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా సమస్యల మూలలోకి వెళ్ళి పరిష్కరించలేదని, ఏదో కంటితుడుపుగా చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా తప్పితే వృత్తి ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేసింది పెద్దగా ఏం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురామ్ గౌడ్, వ్యవస్థాపక సభ్యులు గనగాని సత్యనారాయణ గౌడ్, గూడల రాజేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్లపల్లి లింగయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నాగుల రాజేశం గౌడ్, రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి సంజయ్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మీ మహిళలు బయటికి రావడానికి కారణం మా భర్తలు. ఎందుకంటే వాళ్ళు ఏందో మీటింగ్లు ఏందో అని అంటే మన కులం అని వాళ్ళు కూడా గౌరవించి పోటీ ముందు అని మాకు ముందు అని పంపించారు. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద కుటుంబం ఉందా, ఏ ఆపద వచ్చినా కూడా మాకు ఇంతమంది అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మేము ఏ టైంలో కూడా మేము ఇంతమంది అవ్వన్న చాలా ధైర్యం చెప్పిండు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయన్న, లేదైతే ఎవరు లేరు. కాకపోతే కొంతమంది బయటికి చెప్పుకోలేరు, కొంతమంది అట్లా ఉంటారు. కానీ ఈ కుటుంబాన్ని చూస్తే నాకు ఎవరు లేరన్నా, ఒక్కదాన్నే, అన్నలు లేరు, అట్లా ఎవరు లేరు. కానీ మీ అందరినీ చూస్తే చాలా సంతోషం అనిపించింది అన్న. ఒకవేళ ఇంకొకటి ఉందంటే, ఒకవేళ మొగోళ్ళు ఏమన్నా అన్నా కూడా ఇంకో మా కుటుంబం ఉన్నది, వస్తారు మా అన్నలు ఈ టైంలో ఫోన్ చేసినా కూడా అనేది నాకు చాలా ధైర్యం అనిపించింది. రపన్న మాత్రం నిజంగా ఒక చాలా సొంత అన్నలాగంటే అందరు అన్నలు ఒకే, కాకపోతే అన్న బాగా ఫోన్లో మాట్లాడి తీసుకించకుండా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా ఎత్తి వివరాలు చెప్పడం జరిగిందన్న. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టాలన్న వాస్తవానికి, అంటే మనం తిరగడమే ఇట్లా అని అనుకున్నా. కానీ మాట్లాడిన తర్వాత నాకు ఇంకా మంచిగా మన సంఘం ఉంది, మన కుటుంబం ఉంది, ముందుకు పోవాలి, మనం కూడా ఇట్లా ఉండాలి అని నాకు ధైర్యం వచ్చిందన్న. ఇంకా ఏం మాట్లాడాలో ఇక చెప్పలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. దాకా మాట్లాడాలి, ఇచ్చి పోగలేదు, బిజినెస్ అయిపోగలేదు. రోజు ఒక నెల రోజులు అడిగింది చెల్లె బావ ఏమని అంటే, నేను మహబూబాద్ వచ్చి మాట్లాడతారా, ఏమైనా నిలబడితే నేను తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకోరు, నా పాల్కో 2 ఎకరాలు ఇస్తా చెల్లె, నీ కొడుకు కూడా నా బిడ్డని ఇస్తాను కూడా చెప్పిన లాస్ట్కు. మహబూబాద్ జిల్లా దగ్గర తీసుకో, నాకు కూడా ఉన్నది ఒకటే బిడ్డ, నీకైనా 2 కొడుకులు చెల్లె అని చెప్పంగా చెల్లె ధైర్యవంతురాలు, ఆర్గనైజర్లో ముందుంది. పాలకుర్తి ఎమ్మెల్యే అశ్విని రెడ్డి అమ్మడి నిత్యం ఆమెను కాపాడుకుంటూ అనుక్షణం వారి వెంటనే ఉంటుంది చెల్లె. మహబూబాద్ జిల్లాలో పాలకుర్తి ఎమ్మెల్యే గారు ఏమంటే ఉంటుంది, చెల్లెకు ఆర్గనైజర్ చేస్తూ కులం అంటే ప్రేమ, కులం కోసం పాటుపడడం వాళ్ళని మనం వెన్నట్టు పుడతాం. ఒక నెల రోజుల నుంచి నెంబర్ తీసుకొని నిత్యం వేధించేవాళ్ళు. చెల్లె ఏమై అధ్యక్షురాలు, చెల్లె ఏమై అంటే అన్న ఆలోచన చేస్తాను, నువ్వు ఏ ఆలోచన చేయం చెల్లె, 24 మీటింగ్ ముందు రా అంటే ధైర్యంగా ఆమె ఎమ్మడి గాడ్ ఫాదర్ ఉండే మా అక్క అండాలక్క, లేవాలక్క అందరూ పరిచయం. మా అక్క కూడా కష్టాలలో ఉన్నది. మహబూబాద్ డిస్టిక్లో సోలాపూర్ బట్టలు తెచ్చి ఒక షాపు పెట్టుకొని స్వశక్తి మీద నిలబడి, ఈమె కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మడే తిరుగుతుంది, పాలకుర్తి ఎమ్మెల్యే ఎమ్మడి, ఇద్దరు కుటుంబం లాగా వీళ్ళు ముగ్గురు ఆమె ఎమ్మడే ఉంటారు. అందుకు అక్కకు ప్రధాన కార్యదర్శి మహబూబాదు, చెల్లె కనకమహాలక్ష్మి, మన కౌన్లో ఇళ్ళల్లో ఎల్లమ్మ తల్లి ఎంతనో మా చెల్లె కూడా అంత ఎప్పుడు కనకమ్మ చెప్పుకుంటుంది. తల్లికి మీకు వెన్నట్టు ఉంటాము, ఎప్పుడు కూడా ఎమోషనల్ కావద్దు. కష్టాలు నష్టాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఉదయాలలో కూడా ఉన్నాయి. మీద తెల్ల బట్టలు ఉన్నాయి చెల్లె, లోపల కోటి బాధలు ఉంటాయి. ఆ సమస్యలని ఎప్పుడు కూడా ముందుకే పోవాలి, కానీ మనం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయద్దు. నాకు 100 బాధలు ఉన్నాయి, అయినా నేను 4 జిల్లాలని, నేను ఒక జిల్లాకి అధ్యక్షుని, మహబూబాద్ జిల్లాని, నల్గొండ జిల్లాని, సూర్యాపేట జిల్లా. వీళ్ళు నిత్యం నాకు ఫోన్లు చేస్తుంటారు, ఏ నైట్ రాత్రి 11 దాకా కూడా వీళ్ళ మాట్లాడి వీళ్ళకు సమాధానాలు చెప్పి ఎప్పుడు కూడా నిత్యం వీళ్ళ కోసం ఫోన్ ఎత్తకుండా కూడా ఉండను. నా రియల్ ఎస్టేట్ అయినా అప్పులో బాధకో ఇచ్చటో కూర్చోడం కూడా ఎత్తాను, కానీ నా కులం కోసం అనుక్షణం ఫోన్ ఎత్తుతూ వాళ్ళకు సమాధానం చెప్తాను. అలాగే మా తమ్ముడు అడ్డగొడుగు ముద్దుబిడ్డ సాయిబాబా గౌడ్ కూడా గతంలో 2-3 రోజుల క్రితం పరిచయం అయ్యాడు. అడ్డగొడుగు మండలం తీసుకోవాలి తమ్మంటే
ఆయనకు తుంగతుర్తి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది. వారి ద్వారా ఆయన టీం తీసుకొచ్చి ఆ టీంను కూడా అన్నా సాయిబాబా గౌడ్ తమ్ముడు అన్నలందరికీ అడ్డగూడూరు మండల గౌడ సోదరులకు వారికి నా తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడ ఉన్న కార్మికుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా జిల్లా మా మేనబావాయి విజయవాడ వచ్చినటువంటి గంగపురం యాదవ్ గౌడ్ గారిని ఒక్క నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు యాదాద్రి భువనగిరి జిల్లా కపల్ రవి గారు, ఎల్ఐఎస్ఐలో పండాల్ రవి అండ్